వెల్కమ్ టు డివై న్యూస్. సర్కార్ స్టెథోస్కోప్ చేతిలో, ప్రైవేట్ రిఫరల్ స్లిప్ జేబులో. ప్రభుత్వ ఆసుపత్రిలో జీతం, ప్రైవేటు ఆసుపత్రిలో డ్యూటీ. ఏదైనా వైద్య సేవల కొత్త నిర్వచనం అంటూ చీపురుపల్లి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి సిహెచ్సిలో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో కంటే ప్రైవేటు ఆసుపత్రులపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థోపెడిక్, అనెస్థీషియా, గైనకాలజీ, జనరల్ సర్జరీ విభాగాలకు చెందిన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రైవేటు ఆసుపత్రులకు మళ్లిస్తున్నారట విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం పేదల కోసం ఉచిత వైద్యం అందించాలని ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని అమలు చేస్తుంటే కొందరు మాత్రం అదే పథకాన్ని కోపేమెంట్ పేరిట నగదు వసూళ్లకు వేదికగా మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగి ఆరోగ్యాన్ని బట్టి కాదు, జేబు సామర్థ్యాన్ని బట్టి బిల్లులు నిర్ణయిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పి ఆసుపత్రికి రప్పించి అక్కడ కోపేమెంట్ పేరుతో ₹1,000 వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కో కేసుకు 3,000 నుంచి 15,000 వరకు తీసుకుంటున్నారన్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. నెలకు 30 నుంచి 40 కేసులు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ అవుతున్నాయనే ప్రచారం నిజమైతే ఈ వ్యవహారం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టెథోస్కోప్, ప్రైవేటు ఆసుపత్రిలో క్యాష్ బ్యాక్స్ అన్న చర్చ ఇప్పుడు చీపురుపల్లిలో జోరుగా సాగుతోంది. ఈ ఆరోపణలో ఎంత నిజముందో అధికారులు సమగ్ర విచారణ జరిపి తేల్చాలని, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని స్థానికులు కోరుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.